ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. అందరినీ సమానంగా ప్రేమించు, శాంతిని పంచు అనే సందేశాన్ని లోకానికి అందించటానికి అత్రి, అనసూయ దంపతులకు తమ ముగ్గురి గుణాలతో కూడిన బిడ్డను ప్రసాదించారు త్రిమూర్తులు. ఆ బిడ్డే దత్తాత్రేయ స్వామి. ఆయన స్మృతృగామి, అంటే తలచిన క్షణంలో ప్రత్యక్షమై అక్కున చేర్చుకొని ఆదరించేవాడు. దత్తుడు ఎంతటి కరుణాసాగరుడో అంతటి పరీక్షామూర్తి. భక్తుల శ్రద్ధాభక్తులను కఠినంగా పరీక్షించేవాడు. తట్టుకొని నిలిచిన వారు అనుగ్రహ పాత్రులైతే, భయపడి విడిచిన వారు దురదృష్టవంతులు. ఒకసారి ప్రశాంత మనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే మరోసారి భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేవాడు. అది స్వామి లీల అని అర్థం చేసుకొని స్థిర చిత్తంతో నిలిచిన వారికి భక్తియోగ సామ్రాజ్యాన్ని, ఆత్మరామ స్థితిని ప్రసాదించేవాడు. యోగీశ్వరుడిగా శాస్త్రధర్మాలు లోకానికి అందించాడు. వృక్ష సంరక్షణే కర్తవ్యమన్నట్లు కల్ప వృక్షపు ఛాయలో నివాసమున్నాడు. ఏకాత్మ భావన ముఖ్యమని 3 శిరస్సుల మూర్తిగా అవతరించాడు. ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో మునిగి భక్త జన రక్షణకు పూనుకున్నాడు దత్తుడు. దత్తుడు భక్త సులభుడు. నమ్మి వచ్చిన కార్తవీర్యునికి జ్ఞానయోగాన్ని, ఆత్మతత్వ బోధను అందించి అనుగ్రహించాడు. తనను నమ్మిన వారినే కాదు, వారి సంతతిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడు దత్తుడని దత్త చరిత్ర వివరిస్తోంది. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేయమని, సహనంతో క్రోధాన్ని అణచవచ్చని, పుణ్యాలను నశింపజేసే పరుషమైన మాటలు వద్దని స్వామి ఎన్నో సందర్భాల్లో నీతిబోధ చేశారు. అనుకూల స్థితిలో మౌనమే భాషణమవ్వాలని, అది ప్రియ భాషణ కావాలని, సత్సాంగత్యం మనిషిని మహోన్నతుణ్ణి చేస్తుందని చెప్పే కథలెన్నో దత్తపురాణంలో కనిపిస్తాయి. స్వామి అవతారాలెన్నో ఉన్నాయి. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడుగా, కరంజ గ్రామంలో నృసింహ సరస్వతిగా కొలువుతీరాడు. తెలుగునాట షోడశ అవతార రూపాల్లో, నవనాథ రూపాల్లో జ్ఞాన సంపదలు అనుగ్రహిస్తూ భక్తజనులను రక్షిస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.